చంద్రరాహుల కలయిక ఉంటే నార్మల్గా మనిషికి ఉన్నటువంటి మానసిక పరిస్థితి క్షీణించిపోతుంది కదా. సో అలాంటి ఒక వ్యక్తి ఇతరుల మానసిక పరిస్థితిని తెలుసుకునే రేంజ్కి ఎలా ఎదగగలుగుతారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనకు విషం ఉంటుందో ఆ విషంలోనే మనకు విరుగుడు కూడా ఉంటుందండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే చంద్రరాహుల కలయిక వల్ల ఎవరి మానసిక పరిస్థితి అయితే దెబ్బతినాలో అదే వ్యక్తి వేరే వాళ్ళ మనస్సులని చదువుగలిగే కెపాసిటీని కూడా వాళ్ళే ఇస్తున్నారు ఈయనకు. సో ఎలా ఇస్తున్నారు అని అంటే ఇందాక చెప్పినట్టు చంద్ర రాహుల కలయిక మంచి గ్రహణానికి దారితీస్తుంది, ప్రొవైడెడ్ వాళ్ళు ఉన్నటువంటి స్థానం అనేది బలంగా ఉండాలి. ఇక్కడ చూస్తే చంద్రుడు నీచబడ్డారు, రాహు కూడా నీచబడ్డారు. ఇది అస్సలు మంచి కంజంక్షన్ కాదు. కానీ ఈయన చేసుకున్న పుణ్యం ఏంటంటే వీళ్ళ ఇద్దరిని గురువు చూస్తున్నారు, గురు దృష్టి పడుతుంది. ఈవెన్ చంద్రుడు కూడా ఏంటంటే గురు నక్షత్రం నుండి గురు దృష్టి చంద్రుడి మీద పడుతుంది. రాహు ఏంటంటే శని నక్షత్రంలో ఉన్నారు. సో శనీశ్వరుడు ఏంటంటే వ్యయంలో ఉన్నారు. అది మంచిది అనుకోండి, విపరీత రాజయోగం అవుతుంది. కానీ చంద్రగ్రహణం అనుకు పూర్వపుణ్యస్థానంలో, పూర్వపుణ్యం అనేది ఏంటి, మనకు మన యొక్క క్రియేటివిటీని, మన యొక్క ఇంటెలిజెన్స్ని, మన యొక్క సృజనాత్మకతని సూచించేటటువంటి ఏరియా. పూర్వపుణ్యస్థానంలో లగ్నాధిపతి రాహుతో పాటు కలిసి ఉండి వాళ్ళిద్దరికీ గురుదృష్టి పడేటప్పుడు అది నీచభంగ రాజయోగానికి దారితీస్తుంది. అంటే లగ్నాధిపతిని భాగ్యాధిపతి చూసినట్టు అవుతారు, అలాగే రాహువుని కూడా భాగ్యాధిపతి చూసినట్టు అవుతారు. సో మనఃకారకుడు క్రియేటివిటీ ఉండేటటువంటి హౌస్లో కూర్చుని రాహువుతో పాటు కలిసి ఉన్నత విద్యను సూచించేటటువంటి గురువు యొక్క దృష్టి ఆయన మీద పడేటప్పుడు ఈయనకు మానసిక రోగం రాకుండా మానసిక రోగుల్ని ఈయన సరిచేసేటటువంటి యోగాన్ని ఇస్తున్నారు. అది కూడా ఏంటి, కుజుడు అష్టమంలో ఉండి ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని సూచించేటటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో, అంటే 12th లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన కర్మస్థానమైనటువంటి దశమంలో ఉన్నారు. మళ్ళీ కర్మస్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే ఇలాంటి కాంబినేషన్స్ ఉండేటప్పుడు ఏంటంటే జాతకం బాలేదని చెప్పేస్తాం మనం నార్మల్గా. అంటే లగ్నాధిపతి పంచమంలో ఉండడం మంచిదే, కానీ అక్కడ నీచబడిపోయారు, అది కూడా క్షీణచంద్రుడు కలిసి ఉండడం కూడా రాహుతో పాటు కలిసి ఉన్నారు. సో అస్సలు బాగుండదు. అంటే ఆయనకు చంద్రదశ రాలేదనుకోండి, చంద్రదశ వచ్చుంటే ప్రాబ్లం అయి ఉండేది. కానీ చంద్రదశ రాలేదు ఆయనకు. ఆయన సెటిల్ అయిందంతా బుధ దశలో సెటిల్ అయ్యారు. ఇది ఇంకొక పెద్ద మిరాకిల్. ఎందుకంటే కర్కాటక లగ్నానికి బుధుడు అత్యంత పాపగ్రహం అవుతారు కదా. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధ దశ శత్రుక్షేత్రంలో, అంటే కుజుడి ఇంట్లో జరిగేటప్పుడు ఎలా ఉండాలి, అది కూడా కరెక్ట్గా ఆయనకు సెటిల్ అయ్యే పీరియడ్ 20 years నుంచి 37 years వరకు ఆయనకు బుధ దశ జరిగింది అక్కడ. సో బుధుడు ఆయనకు మంచి చేశారు లేదా అంటే అమోఘంగా మంచి చేశారు. అంటే ఈయన గవర్నమెంట్ జాబ్కి ఆస్పైర్ చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు ఈయనను కోరుకున్నారు. అంటే ఈయనకున్న